ఆలయం రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్లో మనం పాత ప్రాజెక్ట్స్ బాగా చేశాము, ఇంకా చేస్తూనే ఉన్నాము. ల్యాండ్ బ్యాంక్ కూడా ఉంది. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. శ్రీనివాస్ గారు లాట్ ఆఫ్ ల్యాండ్ బ్యాంక్ అండి అనుకుంటున్నారు. ఎందుకు ఇంత కష్టపడి మనము కస్టమర్ని తీసుకొచ్చామండి. ఇప్పుడు ఆ కస్టమర్ వెళ్ళిపోతున్నాడు, ఆయన దగ్గర 1.2 CR 2.6 CR లేదట. ఏం చేయాలి అప్పుడు? అంటే ఎవరు మా దగ్గర వస్తున్నారు, దే ఆర్ నాట్ ఫర్ ఇమీడియట్ కన్స్ట్రక్షన్ ఆర్ ఇమీడియట్ ఆ ఇల్లులో ఉండేందుకు, ఇల్లు కట్టుకోతందుకు వస్తలేదు. దే ఆర్ ఆల్ ఇన్వెస్టర్స్. యూజువల్లీ రియల్ ఎస్టేట్ కంపెనీస్లో ఎవరి అది తెలవాలి. యాక్చువల్లీ మనము అన్ని హైవేస్ కవర్ చేయాలన్నట్టు సార్ ఉద్దేశం, శ్రీనివాస్ గారి ఉద్దేశం ఏంటి అంటే, మనం ఒకటే హైవే మీద స్టక్ అయి ఉండవద్దు. ఒకటే హైవే మీద స్టక్ అయితే మనకు ఇక్కడనే ఉన్న కస్టమర్సే వస్తారో లేదో తెలియదు, వేరే హైవే అడుగుతారు. అప్పుడు ఏం చేయాలా, మనము ప్రొవైడ్ చేయాల్సినట్ల కెపాసిటీ ఉండాలి అన్నట్టు సార్ అన్ని హైవేస్ కవర్ చేస్తున్నారు. ఒక ఎగ్జాంపుల్, ఇంతకుముందు మనము కొన్ని ప్రాజెక్ట్ చేసాము. బెంగళూరు హైవే ఇప్పుడు కూడా నడుస్తుంది, దానిలో ఉన్నాయి, నేను చెప్తాను ఇప్పుడు ఆ ప్రాజెక్ట్స్ గురించి చెప్తాను. సెకండ్, మనము సిరిసిల్లం హైవేకి వెళ్ళాము. అది అయిపోయిన తర్వాత మళ్ళీ కరీంనగర్ హైవే, రామగుండం హైవేకి కూడా వెళ్ళాము. అక్కడ కూడా ఒక ప్రాజెక్ట్ చేశాము. అలాగనే ఈ హైవేస్ కవర్ అయిన తర్వాత ఇప్పుడు బాంబే హైవేకి వచ్చాము. ఇప్పుడు బాంబే హైవేకి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాము. అలా సిఆర్ మాట్లాడుతున్నాం విల్లా గురించి. అంత ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి లేరండి మా దగ్గర, తక్కువ ఇన్వెస్ట్మెంట్ కస్టమర్స్ ఉన్నారు మా దగ్గర అంటే తీసుకోరండి, వీ వెల్కమ్ దెమ్, వీ క్లోజ్ దెమ్. అంటే మీకు అంత ఎక్స్ప్లెనేషన్ చేసేందుకు ఎక్స్పీరియన్స్ లేదనుకోండి, ఓపెన్ ప్లాట్లో బ్రింగ్ టు అవర్ ఆఫీస్, వీ విల్ ఎక్స్ప్లెయిన్ దెమ్ అండ్ వీ విల్ క్లోజ్ దెమ్. ఇన్వెస్ట్మెంట్ గురించే కదండి మనం వర్కౌట్ చేస్తున్నాము. ఇన్వెస్టర్స్ కోసం, ఇన్వెస్ట్మెంట్ కోసమే మేము పిలుస్తున్నాము కస్టమర్స్ని. Today if they are investing some land, definitely coming days it will get appreciated. So appreciation కోసం మేము వాళ్ళకు ఇన్వైట్ చేస్తున్నాము. they are the investors, let them come. మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎందుకంటే మీరు విల్లాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకొచ్చారు, కానీ వాళ్ళు విల్లాకి బడ్జెట్ లేదనుకుంటున్నారు. అప్పుడు మనం ఓపెన్ ప్లాట్ సెగ్మెంట్కి వెళ్దాం. ఓపెన్ ప్లాట్ సెగ్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాము, వాళ్ళకు ఓపెన్ ప్లాట్ గురించి చెప్తాము. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ గురించి అంటే అక్కడ బెంగళూరు హైవేలో ఏముంది బాగా మందికి తెలియదు, బెంగళూరు హైవే గురించి తెలియదు. కానీ వాళ్ళకు మనము నాలెడ్జ్ ఇవ్వాలి. బెంగళూరు హైవే ఏంటి, మనము చేస్తున్న ప్రాజెక్ట్ ఎందుకు అక్కడ చేస్తున్నాము, దానికి వాల్యూ ఏముంది, ఎందుకు అక్కడ చేస్తున్నాము, దాని గురించి మనము సరౌండింగ్స్ డెవలప్మెంట్స్ కానీ ఫ్యూచర్ డెవలప్మెంట్స్ కానీ మనము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రాపర్గా డెఫినెట్గా వాళ్ళకి అర్థమవుతుంది. అవును, మనం ఇక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు మంచిగా ఉంటుంది, ఇది మన బడ్జెట్ లోపల వస్తుంది, ఫ్రెండ్లీ బడ్జెట్ ఉంది, ఈ బడ్జెట్లో మనము ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అన్నట్టు వాళ్ళకు కొద్దిగా డీటెయిల్స్గా చెప్తే వాళ్ళకు అర్థమవుతుంది. నా పేరు శ్రీనివాస్ గుత్తుల, సేల్స్ డైరెక్టర్. అంటే ఆలయం రియాలిటీ మన వెంచర్స్ గురించి, దాని ప్రోగ్రెస్ గురించి, దాని డిస్టెన్స్, దాని డెవలప్మెంట్ అంతా కూడా పితామహుడు మన నిజాముద్దీన్ సార్ రెగ్యులర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. టుడే కూడా ఈ ఎక్స్ప్లెయిన్. సో మై ఎక్స్పీరియన్స్ ఇన్ అవర్ కంపెనీ ఆలయం రియాలిటీ, నేను జాయిన్ అయ్యి 2021 మేబీ 4 years అవుతుందండి. అంటే యాక్చువల్గా నేను 97 నుంచి కూడా రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉన్నాను, చేస్తున్నాను. అంటే లాస్ట్ డిఫరెంట్ కంపెనీలో వర్క్ చేశాను నేను, కానీ ఇందులో ఉన్నంత హ్యాపీనెస్ ఏ కంపెనీలో లేదండి. ఎందుకంటే లైక్ ఇది ఒక ఫ్యామిలీ. ఆలయం రియాలిటీ అంటే మనకు కానీ మన కస్టమర్ కానీ ఏ చిన్న ప్రాబ్లమ్స్ ఇమీడియట్గా సాల్వ్ చేయడానికి శ్రీనివాస్ రెడ్డి గారు రెడీగా ఉంటారు. చాలా స్మూత్ జర్నీ అండి ఆలయం రియాలిటీలో. నాకు అక్కడ ఒక 40 members టీం ఉంది. వాళ్ళతో మేము ఇంటరాక్ట్ అవుతూ మేనేజ్మెంట్తో మేము ఎప్పటికప్పుడే వాళ్ళకి ఏ చిన్న ఇష్యూ డిస్కస్ చేస్తూ అవి సార్ట్అవుట్ చేసి మన కస్టమర్స్ అందరికీ కూడా దగ్గర రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్ అంతా కూడా మేము సబ్మిట్ చేయడం జరుగుతుంది. వెరీ ప్రోగ్రెస్ ఉంది ఆలయం రియాలిటీ. నాకు చాలా హ్యాపీగా ఉంది. జనరల్గా మనం
ఏ కంపెనీలో వర్క్ చేసినప్పుడు ఒక ఎండి సార్ని కలాలంటే చాలా టైట్ అండి. కింద 4-5 ఆర్డర్స్ ఉంటాయి, అవన్నీ దాడికి వెళ్ళాలంటే ఎండి సార్ మనం కలలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మేము జీపీఆర్లో చేసేవాళ్ళం 97లో. ఆ జీపీఆర్లో వర్క్ చేసినప్పుడు పునారావు గారు దానికి హెడ్. ఎన్ని కంపెనీలు అంటే ఎన్ని ఆఫీసులు, తిరుపతి, వైజాగ్, ఎప్పుడు కూడా అంటే వెరీ రేరు. మా సీనియర్ ఉండేవారు సత్యసాయిని, ఆయన తీసుకెళ్ళి మా శ్రీనివాస్ అని పరిచయం చేసేవారు. అంతే మనకి ఏ ప్రాబ్లం వచ్చినా కింద సార్ట్అవుట్ చేయడమే కానీ ఇంకా అక్కడ అలా సరిపెట్టుకునేవాడు. ఇక్కడ అలా కాదండి, డైరెక్ట్గా మనకి శ్రీనివాస్ రెడ్డి గారు కానీ వాళ్ళ సిస్టర్ మేడం, మన లక్ష్మీ మేడం, వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి మనకి ఏ ప్రాబ్లం కానీ దీంట్లో సార్ట్అవుట్ చేయడం, మన కండిషన్స్ కానీ లేకపోతే వర్కౌట్ స్టైల్ కానీ ఎవ్రీ వీక్ ఇక్కడ ఒక మీటింగ్ కండక్ట్ చేసి మన ప్రాబ్లమ్స్ అన్ని డిస్కస్ చేసుకుంటూ డెవలప్మెంట్స్ అంటే ఒక స్టేట్ గవర్నమెంట్ ఏ ఇష్యూ చేసింది, సెంట్రల్ గవర్నమెంట్ ఏమి ఇస్తుంది, ట్రిపుల్ ఆర్ అంటే ఏంటి, లేకపోతే ఎంత డిస్టెన్స్ ఉంది, ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ మనకి రెగ్యులర్గా క్లాసెస్ కండక్ట్ చేయడం, మనల్ని మోటివేట్ చేయడం, మనల్ని ఎడ్యుకేట్ చేయడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇది చాలా హ్యాపీ జరగండి ఆలయంలో. మీరందరూ కూడా ఆలయంలో జాయిన్ అయ్యారు కాబట్టి చాలా హ్యాపీగా లైఫ్ బాగుంటుంది. ఆలయం మొదలండి. చాలా థ్యాంక్ యూ. నాకు ఈ టైం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. Now, ladies and gentlemen, let's welcome Mr. K. Srinivasa Reddy Garu, Managing Director at Alayam Realty Private Limited. We can distinguish career in IT leadership. Mr. K. Garu oversees Alayam Realty of business operations and strategies, ensuring the executions benefiting all its stakeholders. His commitment to responsible realty operations and contribution to the society has been instrumental. Let's give a warm welcome to Mr. K. Srinivasa Reddy Garu, Managing Director, Alayam Realty Private Limited. Thank you, sir. Thank you. Good evening, sir. Good evening, sir. చిన్న షార్ట్ డిస్కషన్. మన ప్రతి గారు వచ్చి నన్ను వెయిట్ చేస్తున్నారు. నాకు జస్ట్ ఒక 5 to 10 minutes టైం ఇచ్చారు. ఏంటి అంటే ఆలయం రియాలిటీలో ఆలయం అంటే ఏ మోరల్ ప్లేస్ ఫర్ లివింగ్, పవిత్ర నివాస స్థలం అని వస్తుంది. ఆలయం రియాలిటీ 2019 August 22 స్టార్ట్ చేసాం మనము. నెక్స్ట్ మంత్ కొంచెం టైం స్పెండ్ చేసి డీప్గా అనలైజ్ చేసి అట్రాక్టివ్ వీలోకి వచ్చాను. వచ్చిన తర్వాత అంటే సింపుల్గా చెప్పాలంటే అరౌండ్ 12 to 18 months అంటే లైక్ రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసే ముందు అరౌండ్ 12 to 18 months మార్కెట్ స్టడీ చేసి ఫస్ట్ మనం నేర్చుకునేదంటే ఏమి చేయకూడదో నేర్చుకొని ఏం చేయాలంటే చాలా మంది మన సీనియర్స్ సాధారణంగా చాలా మంది ముందున్నారు. కంటిన్యూస్గా నేర్చుకుంటూ ముందుకెళ్తున్నాము. ఏం చేయకూడదు కొన్ని పాయింట్స్ నేర్చుకొని భగవంతుడి దయ వల్ల అండ్ మీ అందరి సహకారం వల్ల నెక్స్ట్ మంత్కి 6 years కంప్లీట్ చేసుకొని 7th year లో సో ఎందుకు ఆలయం చేయాలి ఒక 2 points ఏంటి అంటే నేను గమనించిన పాయింట్స్ ఏంటంటే రియల్ ఎస్టేట్లో కన్స్ట్రక్షన్తో స్టార్ట్ చేయాలా, ఓపెన్ ప్లాట్స్తో స్టార్ట్ చేయాలా, ఓపెన్ ప్లాట్స్లో ఉన్న మంచి చెడ్డ ఏంటి, కన్స్ట్రక్షన్లో ఉన్న ఇబ్బందులు ఏంటి అని గమనించి మోర్ దెన్ 12 months మార్కెట్ స్టడీ చేసి నేర్చుకున్న పాయింట్స్ ఏంటి అని అంటే ఓపెన్ ప్లాట్స్ అయితే మార్కెట్లోకి రీచ్ అవుట్ చేసి మీలాంటి వాళ్ళని ఎక్కువ మందిని తక్కువ టైంలో కావచ్చు, దెన్ కన్స్ట్రక్షన్లో కావచ్చు అని ప్లాటింగ్తో స్టార్ట్ చేశాము. ప్లాటింగ్ ఓపెన్ ప్లాట్తో స్టార్ట్ చేయాలని ఆలోచన వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో ఉన్న సాధక బాధలు ఏంటి, కష్ట నష్టాలు ఏంటి అని ఆలోచించి నేను గమనించిన ఒక పాయింట్ ఏంటంటే ఓపెన్ ప్లాటింగ్ వెంచర్ వేసిన ఏ కంపెనీ అయినా సరే పోస్ట్ సేల్స్ సర్వీస్ అన్నది లేకపోతే వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మనకి కస్టమర్స్తో డీల్ చేస్తున్నప్పుడు కొంతమంది చెప్తారు ఎక్కడ ఉన్నామంటే నాకు ఆ వెంచర్లో 10 ప్లాట్లు వచ్చినాయి, ఈ వెంచర్లో 20 ప్లాట్లు వచ్చినాయి, నాకు అక్కడ సగం రేట్ ఇస్తామన్నాడు, లైక్ 1/4 రేట్ ఇస్తామన్నాడు, మీరేమి ఆఫర్ ఇవ్వట్లేదు, ఇలాంటి వాళ్ళు చెప్తారు.
నేను నేర్చుకున్న ఫస్ట్ పాయింట్, ఒక కస్టమర్కి మన ఓపెన్ పోర్టల్ వెంచర్లో సేల్ చేసిన ఒక ప్లాట్ అతను ఉపయోగపడాలి అని అంటే ఖచ్చితంగా పోస్ట్ సేల్ అంటే సేల్ చేసిన తర్వాత ఆ వెంచర్ సెక్యూరిటీ అండ్ మెయింటెనెన్స్ మనం ఇవ్వగలగాలి. ఎందుకంటే ఒక్కసారి సేల్ అయిపోయిన తర్వాత మనం ఒక వెంచర్ మూవ్ అయితే 1-2 సీజన్లు అయిపోయేసరికి ఆ వెంచర్ రూపురేఖలు మారిపోతున్నాయి. వాళ్ళకి డబ్బులు ఎక్కువే కొనలేదు అక్కడ, వాళ్ళు పెట్టిన రూపాయి వస్తుందన్న ఆశతో ఇందులో మోర్ దాన్ 50% ఆర్ 60% కస్టమర్స్కి లైఫ్ టైం వాళ్ళ పెన్షన్ కావచ్చు, ఇంకోటి సేవింగ్స్ కావచ్చు, 50-60% ఆఫ్ ది కస్టమర్స్కి అది లైఫ్ టైం అచీవ్మెంట్. బట్ వాళ్ళు ఒకసారి ఒక ప్లాట్ కొన్న తర్వాత మనం ఒక వెంచర్కి వెళ్ళిపోతే దీన్ని పట్టించుకోకుండా దాంట్లో మార్కింగ్ స్టోన్స్ ఉండట్లేదు, అవసరం మేకలు వదిలి పెట్టుకుంటూ మళ్ళీ మనకు అవసరమయ్యి ఆ ప్లాట్ని రీసేల్ చేయాలి అంటే పొరపాటు కూడా అది ఉపయోగపడలేదు. నేను స్వయంగా ఉన్న అన్ని రూట్స్ ఆల్మోస్ట్ హైదరాబాద్ కలిపిన అన్ని హైవేస్లో ఒక 100 కిలోమీటర్స్ రేడియస్ 12 నెలల టైం పెట్టుకుని తిరిగి ఏ కంపెనీ ఏ వెంచర్స్ ఏది ఉపయోగపడుతున్నా, ఎట్లా రేట్ పెరిగింది, ఏది రేట్ కలగట్లేదు, మనం ఏ రూట్ సెలెక్ట్ చేసుకోవాలి అన్న దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే పోస్ట్ సేల్ అయిన తర్వాత వెంచర్ సెక్యూరిటీ అండ్ మెయింటెనెన్స్ ఆ పోస్ట్ ఇంపార్టెంట్, చాలా చాలా అవసరం. ఎందుకంటే ఎప్పుడైనా మనం రీసేల్ చేయాలి, మన పిల్లల చదువులకు, పెళ్ళిళ్ళకు, హెల్త్కు, ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్కు డబ్బులు అవసరమయ్యి ఆ ప్లాట్ మళ్ళీ రీసేల్ చేయాలి అంటే ఖచ్చితంగా అక్కడ ప్లాట్ మనం ఐడెంటిఫై చేయగలగాలి, సేలబుల్ ఉండాలి, సేల్ చేసుకోగలిగే ఎంత రేట్ ఉందో చెప్పి మనకు కావాలంట, రేట్ ఎంత ఉందో చెప్పాలి. ఎంత ఎక్స్పీరియన్స్ మనకే ఎవరో కాల్ చేసి వాళ్ళని చూడ ఇక్కడ రేట్ ఎంత అవ్వచ్చు అని అంటే తక్కువ చెప్పలేని పరిస్థితి. అలాంటిది ఎప్పుడో 5-6 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల క్రితం ప్లాట్ కొన్న కస్టమర్ ఎందుకు అమ్ముకోవాలో అతనికి తెలియదు, ఎవరికైతే అడగాలో తెలియదు. ఈ పరిస్థితి ఎదురవకుండా సో దీనివల్ల ఏమవుతుంది, ఒకసారి ప్లాట్ కొని మళ్ళీ రీసేల్కి వస్తే కానీ కస్టమర్ సంతం బాధపడట్లేదు, అయ్యో నా కష్టాలతో తీసుకొచ్చి ఇక్కడ పోసేసాను, దీనికి నేను సేల్ చేసుకోవాలంటే ఎవరు లేదు అని కాకుండా మనం ఉండి సో అంటే వాళ్ళకి సర్వీస్ ఇవ్వాలి కానీ పొరపాటు కూడా ఇంతవరకు జరగలేదు, ఫ్యూచర్లో జరగడానికి అవకాశం లేదు. భగవంతుడి దయ వల్ల మీ అందరి ఎఫర్ట్స్ వల్ల ఇప్పటికి కంపెనీకి చెప్పుకోదగ్గ ల్యాండ్ బ్యాంక్ తయారైంది. మనకి బెంగళూరు హైవే చూసినా, శ్రీశైలం హైవే చూసినా, ముంబై హైవే చూసినా, ఇప్పుడు మేడ్చల్ హైవే ఎంట్రోడని చూస్తున్నాము. నేను మీకు చాలా మీటింగ్స్లో చెప్పుకున్నా, మన దగ్గర చాలా ల్యాండ్ బ్యాంక్ ఉంది భగవంతుడి దయ వల్ల. మీరు ఒక్కొక్క వెంచర్ కంప్లీట్ చేసుకుంటే ముందుకు వచ్చేది నేను మీకు అలా ల్యాండ్ బ్యాంక్ ఓపెన్ చేశామని ముందే చెప్పడం కుదరదు. సో ఇప్పటివరకు నేను చెప్పింది ఎక్కడ డివైడ్ అవ్వకుండా మీరు రన్నింగ్ వెంచర్ ఆల్మోస్ట్ 70-80%, 75% చాలు, 50% దాటిన తర్వాత నేనే రెడీ అవుతాను ఇంకొక వెంచర్ ఏది లాంచ్ చేయాలి. సో మనం ఉన్న కంపెనీ పెద్ద ఉన్న ల్యాండ్ బ్యాంక్ ఓపెన్ చేయాలన్నా లేకపోతే ఇంకొక పార్ట్నర్తో కలిపి కొత్త వెంచర్ తీసుకోవాలా. సో నిరంతరం దాని మీద మనం ప్రయత్నం చేస్తూ ఎక్కడ కూడా ఈ వెంచర్లో 10 ప్లాట్లు ఉన్నాయి, 20 ప్లాట్లు ఉన్నాయి, 30 ప్లాట్లు ఉన్నాయి, మనకు నంబర్ ఆఫ్ వెంచర్స్ అవసరం లేదు. సో 10, 20, 30 ప్లాట్ల కోసం అలా కుర్తిపడి ఏదో 4 మాటలు చెప్పి సేల్ చేసి అది రేపు కస్టమర్కి దాన్ని ఎవరైనా ఏం చేస్తారు, ఒక 10 ప్లాట్లు వచ్చినాయి సార్ రేట్ వచ్చినాయి మనకి, మనం 10 రూపాయలు యాడ్ చేసిన కస్టమర్ సేల్ చేసాము. బట్ ఆ కస్టమర్ పరిస్థితి ఏంటి, ఆ వెంచర్ ఎవరైనా ఏం చేయాలి, పొరపాటు కూడా చదవకూడదు. సో ఆన్లైన్ రియాలిటీ ప్లాట్ఫామ్ మీద కస్టమర్ ఒక ప్రాపర్టీ సేల్ చేసామంటే మినిమం 10 years అది కంపెనీదే బాధ్యత. రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఏంటంటే ఒకసారి కస్టమర్ని కంపెనీకి ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత నేను చాలా సందర్భంలో చెప్పాను, 100% ఆ కస్టమర్కి మనం స్పృహలో ఉండి మనం నమ్మకం వచ్చిన కస్టమర్కి ఆన్లైన్ రియాలిటీ ప్లాట్ఫామ్ మీద అన్యాయం జరగడానికి అవకాశమే లేదు. ఈ 6 yearsలో మనకు అలాంటి ట్రాక్ రికార్డ్ లేదు. నేను ఆన్లైన్ రియాలిటీ ప్లాట్ఫామ్ మీద ₹1 ఇన్వెస్ట్ చేశాను, నాకు అన్యాయం జరిగింది, లేదు నాకు ప్లాట్లు కాలేదు, లేదా నేను మోసం చేశాను అనే హిస్టరీ మనకు లేదు. మనం స్పృహలో ఉండగా అలాంటి అన్యాయం ఫ్యూచర్లో జరగడానికి కూడా అవకాశం లేదు.
సో ఈ 4 పాయింట్స్ ఎందుకు చెప్పానంటే, నేను ఫస్ట్ నన్ను ఎక్సైట్ చేసింది ఏంటి అంటే ఈ సేల్స్, ఎస్పెషల్లీ ఈ కంపెనీలో పార్ట్నర్స్ లేకపోవడము, పాలసీస్, ఓన్ ల్యాండ్ బ్యాంక్ ఉండడము, లేకపోతే పెద్ద కంపెనీస్తో జాయింట్ మీద ల్యాండ్ తీసుకోవడము, ఇవన్నీ సెకండరీ. నాకు ఫస్ట్ నన్ను ఇగ్నైట్ చేసింది, ఆలోచింపజేసింది లక్షల జీతం వస్తున్నప్పుడు కూడా. మీకు తెలుసు, నేను ఐటీ 2015లో బ్యాక్ టు ఇండియా వచ్చాను. మంచి శాలరీస్తో వర్క్ చేస్తున్న టైంలో కూడా ఒక కంపెనీలో వేరే ఒక ఎండీతో మీటింగ్ వెళ్తే మీరు నమ్మరు, జస్ట్ 2% వాళ్ళు ఏదో డిస్కషన్లో నన్ను 2 నిమిషాలు హోల్డ్ చేసి ఈ ఫ్లాట్ సేల్ చేస్తే 2% వస్తుందన్నారు. ఎంత ఉంది ఫ్లాట్? ఓకే, 50 లక్షలు ఉందా? ఇప్పుడు నేను ఈ ఫ్లాట్ సేల్ చేస్తే ₹1,00,000 వస్తుందా అంటే అక్కడ స్టార్ట్ అయింది. ఒక ఫ్లాట్ నేను ఇన్వెస్ట్ చేయలేదు, నేను కన్స్ట్రక్ట్ చేయలేదు, రిక్వైర్మెంట్ ఉన్న సాధారణ తీసుకొచ్చి ఈ ఫ్లాట్ సేల్ చేస్తే నాకు ₹1,00,000 వస్తుంది. అదే నేను నెలంతా చేస్తే నాకు ఎన్ని లక్షల జీతం వస్తుంది? బట్ నేను ఇద్దరిని రైట్ పీపుల్ కనెక్ట్ చేస్తే నాకు ₹1,00,000 వస్తుంది కదా. అక్కడితో స్టార్ట్ అయిన తర్వాత దీని గురించి అనలైజ్ చేస్తే నిజానికి ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎక్కువ మంది నెలకి ₹1,00,000 పైన సంపాదించడం చాలా మంది ఉన్నారు. ఎవరైనా లేకపోతే రియల్ ఎస్టేట్ ఫీల్డ్ నమ్ముకొని నెలకి మినిమం ₹1,00,000 సంపాదించలేని వాళ్ళు ఎవరైనా ఉంటే అస్సలు కంగారపడద్దు. నేను 7 days a week ఈ ఆఫీస్లో కానీ సైట్ ఆఫీస్లో కానీ, మీ అందరికి ఎక్కువ మందికి తెలుసు నాకు వేరే యాక్టివిటీ ఏం లేదు ఇది తప్ప. సో ఇక్కడ కార్పొరేట్ ఆఫీస్లో కానీ, మిస్ అయితే సైట్ ఆఫీస్లో కానీ మార్నింగ్ 6 నుంచి నైట్ 10 వరకు అందుబాటులో ఉంటారు. ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. పర్ మంత్ ₹1,00,000 సంపాదించడం మన వల్ల కావట్లేదు అని మీకు అనిపిస్తే అంటే అది ఫీల్డ్ తప్పు కాదు, మార్కెట్ తప్పు అసలు కాదు. కానీ కాదు, ఖచ్చితంగా కరెక్షన్ మనలోనే ఉంది. ఆ కరెక్షన్ చెప్పడానికి మేము సార్వాళ్ళు ఇంకా సార్వాళ్ళు విశ్వవిద్యాలయం సార్ ఎప్పుడు ట్యూస్డే మన సెషన్స్ కండక్ట్ చేస్తారు టెక్నికల్ సబ్జెక్ట్, రైట్? హైదరాబాద్ మొత్తం మీద ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి టెక్నికల్ కంటెంట్ డెలివరీ చేసేవాళ్ళు ఇంతవరకు లేరు. తర్వాత దేవుడు, రైట్? ఇంత మంచి టెక్నికల్ కంటెంట్ ఇస్తూ మీరు ఎలా ముందుకు వెళ్ళాలో చెప్తూ మనం ముందుకు వెళ్ళాలి అంటే, నమ్మకంగా ముందుకు వెళ్ళాలి అంటే మనకు ఒక రైట్ ప్లాట్ఫామ్ కావాలి. నేను ఎత్తుకెత్తుకున్న బాధ్యత ఏంటి అంటే మీ అందరికీ ఒక మంచి ప్లాట్ఫామ్ ఇవ్వడం. మనం ఎంత తెలివి ఉండి ఎంత పరిగెత్తి ఏం చేసినా మన బాధ్యత ఏంటంటే నమ్మకంగా కస్టమర్ తీసుకొచ్చామా, ఇది ప్లాట్ కావచ్చు, బిల్లా కావచ్చు, నీరు వేపించడం ఫ్లాట్ కావచ్చు, ధైర్యంగా ఎవరు ఎన్ని క్వశ్చన్ అడిగినా బాస్ మనం ఆలయం రియాలిటీ ప్లాట్ఫామ్ మీద వర్క్ చేస్తున్నాం. ఇక్కడ అలాంటివి జరగడానికి అవకాశం లేదు. అలానే చిన్న మిస్టేక్స్ ఏమని నేను అనట్లేదు. రియల్ ఎస్టేట్ ఇది, అవి కూడా మనలో ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్తో జనరేట్ అయ్యాయి. అలాంటి లేకుండా చేయడానికి నిరంతరం మనం కృషి చేస్తూ ఉన్నాము ఇంప్రూవ్ చేసుకోవడానికి. సో ధైర్యంగా కస్టమర్స్ తీసుకొచ్చి కనెక్ట్ చేద్దాం, సేల్ చేద్దాం, రైట్? అది ఎంత సంపాదించుకోవచ్చు అని అంటే నేనైతే 4-5 లక్షల రూపాయల జీతం పర్ మంత్ వదిలేసుకొని ఇందులోకి వచ్చి నేను ఎప్పుడూ రిగ్రెట్ అవ్వలేదు. ఎందుకంటే భగవంతుడి దయ వల్ల గడిచిన 6 yearsలో ఎక్కడో స్టార్ట్ చేసి ఎక్కడికో రీచ్ అయ్యామో. ఈ మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ అవన్నీ నేను నమ్మను. ఉన్నాయి, గ్లోబల్ ఇష్యూస్ చిన్న ఉన్నాయి. బట్ మనం చూస్తున్నాం గడిచిన 2-3 నెలల్లో మనం ఎలా ముందుకెళ్తున్నాం. కొంతమంది చూస్తున్నారు లైక్ సార్ ఇప్పుడు హైదరాబాద్లో ఎవరితో మాట్లాడిన రియల్ ఎస్టేట్ ఆలయం గారి గురించి మాట్లాడుతున్నారు. ఏం చేస్తారు సార్? ఏం చేయలేదు. రైట్ టైంలో రైట్ ప్రోడక్ట్, రైట్ టైంలో రైట్ కాన్సెప్ట్. మన వాళ్ళకి అదే ఈ ప్లాట్లు మాట్లాడి కాకుండా ఈ మూమెంట్లో మార్కెట్ ఎటు మూవ్ అవుతుంది, ఏమవుతుంది, మనకి ఏం కావాలి అన్న వేలో చాలా భద్రంగా వెళ్తున్నాం. సో ఐ వాంట్ కంక్లూడ్ చేసే ముందు ఒక్కసారి మళ్ళీ మీకు ఆలయం రియాలిటీ ప్లాట్ఫామ్ మీద పొరపాటును కూడా కస్టమర్కి అన్యాయం జరగడానికి అవకాశం లేదు. మీకు ఎవరికైనా సరే నాకు ఆలయం రియాలిటీలో అన్యాయం జరిగిందని తెలిస్తే చేపట్టుకొని తిన్నగా తీసుకురండి, మనం నేనుంటా, హెల్ప్ చేద్దాం. ఈ భరోసా మనకి ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఇలా దొరికితే మన నెక్స్ట్ మన బాధ్యత ఏంటంటే సేల్స్. చాలా ఈజీగా నేను డిగ్రీ లైక్ బీటెక్ చదివిన దగ్గర నుంచి చూస్తున్నాను.
4-5 సబ్జెక్టులు ఉంటాయి కదా, ఒక సబ్జెక్ట్ అని కూడా లేదు. ఇది రియల్లీ చాలా ఎంజాయ్ చేస్తున్నాం సేల్స్లో. 5 సబ్జెక్టులు చదివి పాస్ అయితే మనం 1 ఇయర్ లేదా డిగ్రీ పాస్ అయితే బయటకు వస్తున్నాం. ఒక సబ్జెక్ట్ అంతా ఇది, ఒక సబ్జెక్ట్ అంతా 4 మాటలు నేర్చుకున్నామా. బట్ మన ఇంటెన్షన్ చాలా క్లియర్ ఉండాలి. పొరపాటు కూడా అవతల వ్యక్తి నేను మోసం చేయకూడదు, అలా అబద్ధం చెప్పిన మాట డబ్బులు నాకు వద్దు, మంచి ప్రోడక్ట్ అయితేనే సేల్ చేయాలి. 4 మాటలు చెప్పి ఏదో ఒక పిక్చర్లో ఏదో ఒక ప్రోడక్ట్ కస్టమర్కి అడ్డగట్టద్దు. పొరపాటు కూడా మన ప్రోడక్ట్లో నిజాయితీ ఉందా, మనం చెప్పే మాటల్లో నిజం ఉందా, ఎవరిదైనా మాట్లాడచ్చు, ఎవరిదైనా ఏ కస్టమర్కైనా చెప్పచ్చు. సో అలా జెన్యూన్గా మనం ముందుకెళ్తే ఇది రాకెట్ సైన్స్ కాదు, మనకు డిగ్రీలు అవసరం లేదు. మనకు తెలిసిన భాషలో తెలిసిన డ్రెస్ వేసుకొని తెలిసిన విధంగా మనలో నిజాయితీ ఉంటే, మన ఇంటెన్షన్ క్లియర్గా ఉంటే దీనికి ఎక్స్ట్రాడరీ ట్రైనింగ్స్ అవసరం లేదు. ఇక్కడ ప్రోడక్ట్ ఉంది, మేము ఆల్ ఇండియా చేస్తున్నాము, ఇదే మనం పెద్ద బ్రాండ్. నేను ఒకసారి అడుగుతున్నారు, సార్ ఈ వెంచర్లో మీరు ఇంకా బోర్డు వీట్లు ఏం పెట్టలేదు అంటే నేను చెప్పాను, నేనైతే సైట్లో కూర్చుంటున్నాను సార్, అదే పెద్ద బోర్డు. చాలా సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాడు, ఇంకా బోర్డు మీ ఆల్ ఇండియా బోర్డు పెట్టలేదా అంటే, ఏ రోజు కూడా మన సైట్లో మీరు అందరూ ఫిట్నెస్ 30-40 మెంబర్స్ ఏ రోజు తగ్గలేదు. ఇప్పట్లో మార్కెట్ బాగాలేదనుకున్న టైంలో కూడా సైట్లో 34 మంది తక్కువ లేకుండా, సాటర్డే సండే వస్తే 100 మంది తక్కువ కాకుండా, లైక్ 20-25 విజిట్లు తక్కువ కాకుండా చేస్తున్నాం. మనమే ఉంటున్నాం కదా, రైట్? సో ఇంత పర్ఫెక్ట్గా, నిజాయితీగా, జెన్యూన్గా ఇంకా దీన్ని ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ, మనం చేస్తే మనం అవుతున్నాం కదా, తెలుసు తెలియక చిన్న చిన్న మిస్టేక్ చేస్తూ ఉంటాం, అవి కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ భద్రంగా ముందుకెళ్తాం. నా ప్రామిస్ మీకు ఏంటి అంటే, నా ప్రామిస్ ఏంటంటే ఆల్ ఇండియా ప్లాట్ఫామ్ మీద మోసం జరగడానికి అవకాశం లేదు. మనల్ని నమ్ముకొని వర్క్ చేయడానికి వచ్చిన తర్వాత ఇన్వెంటరీ లేదన్న పరిస్థితి రావడానికి అవకాశం పడలేదు. అర్థమైందండి? నాకు కొంతమంది చదువుతుంటారు, నేను ఈ వెంచర్ వర్క్ చేశానండి, వెంచర్ అయిపోయింది, మా సారికి ఒక వెంచర్ తీసుకోవట్లేదు, అందుకని వస్తున్నాను. సో మనతో కలిసి వర్క్ చేస్తున్న వాళ్ళకి 6 సంవత్సరాలు వర్క్ చేసిన తెలుసు ఇన్వెంటరీ లేకపోవడం అంటే లేదు. ఈ రోజు కూడా మీరు శ్రీశైలం హైవే అయినా ఒక ఆయన చెప్తున్నారు, మీరు ఇంకా 15,000 పెట్టున్నారు సార్, అక్కడ అది దాటి 4 కిలోమీటర్లు అయితే 18,000 అవుతున్నారు సార్, మీరేమో అమాయకులాగా ఉన్నారు. ఇద్దరునైనా నాకు రిపోర్ట్ అవుతుంది, 15,000 చాలు అంతే, రైట్? శ్రీశైలం హైవే వెళ్ళినా, బెంగళూరు హైవే వెళ్ళినా, ముంబై హైవే వెళ్ళినా, ఇప్పుడు మనం మేడ్చల్ రూట్ కూడా ప్రయత్నం చేస్తున్నాం. బట్ మనకి మిస్బావుద్దీన్ సార్ చెప్పినట్టు చాలా క్యాలిక్యులేటెడ్గా యాజ్ పర్ ది అనాలిసిస్ ఒక రూట్ మనం ఎంటర్ అవుతున్నామంటే మళ్ళీ కొన్ని డెకేట్స్ మనకు ల్యాండ్ బ్యాంక్ గ్యాప్ లేకుండా, అంటే ఒక వెంచర్ వచ్చింది ఏదో రేట్కి వచ్చిందని చెప్పేసి ఆ వెంచర్లో జనరల్గా మనకు గ్రిప్ రావాలి. అలా నిరంతరం చిన్నపిల్లలు హోంవర్క్ చేసినట్టు రోజు 4:30-5 గంటలకు నిద్రలేసి రైట్ ఆఫీస్కి వచ్చే ముందు హోంవర్క్ అంతా చేసుకుంటూ చాలా భద్రంగా కేర్ఫుల్గా వెళ్తున్నాం. మీకు ఇక్కడ ప్రాసెస్ ఓరియంటెడ్ కావచ్చు, మనకు వచ్చే కన్సల్టింగ్ ఫీ చాలా మంది తెలుసు. ఇక్కడ మనకు వచ్చే కన్సల్టింగ్ ఫీ ఇన్ టైం భద్రంగా పూల్లో ఇచ్చేస్తారు, లేట్ అవ్వడానికి అవకాశం లేదు, ఇన్వెంటరీ లేదు అవడానికి అవకాశం లేదు, రైట్? 12-13 లక్షల బడ్జెట్ నుంచి 1-1.5-2 కోట్ల బడ్జెట్ వరకు ఎలాంటి కష్టం చేయొచ్చు. ప్లస్ ఎవరికైనా సేల్ చేయొచ్చు. వాళ్ళు ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, జడ్జి కావచ్చు, లాయర్ కావచ్చు. అయ్యో ఈ ప్రోడక్ట్ సబ్మిట్ చేసిన వాళ్ళు ఏం క్వశ్చన్ అడుగుతారు, ఈ ప్రోడక్ట్ ఏం లింక్ డాక్యుమెంట్స్ అడుగుతారు, ఏం డాక్యుమెంట్స్ అడుగుతారు, అలాంటి కంగారు అస్సలు లేదు. వాళ్ళు ఎవరైనా సరే ధైర్యంగా తీసుకొచ్చి ప్రోడక్ట్ సేల్ చేయవచ్చు, రైట్? ఓకే, సో ఇంత చిన్న కాన్సెప్ట్ని మన దగ్గర రైట్ ప్రోడక్ట్ ఉంది, దీనికోసం రైట్ పర్సన్ ఐడెంటిఫై చేసి కనెక్ట్ చేస్తే మనకు 1000 లక్షలు వస్తాయి. ఇంత చిన్న కాన్సెప్ట్ని మనం ప్రాపర్గా అర్థం చేసుకొని కనెక్ట్ చేద్దాం. ఓకే, ఫర్దర్ ఇంకొక సెషన్లో కలుసుకున్నప్పుడు డీటెయిల్గా ఇన్వెస్ట్మెంట్ గురించి ఒక్క స్టేట్మెంట్, నా స్టేట్మెంట్ అది, ప్రపంచంలో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు మాత్రమే డెవలప్ అవుతారు, రైట్? నేను రెగ్యులర్గా వాడేవాళ్ళు ఎవరన్నా ఇక్కడెక్కడో 20 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు, 40 కిలోమీటర్లు నా బీచ్కు వాడాలనే కస్టమర్స్ కోసం
ఒక్క స్టేట్మెంట్, ఈ ప్రపంచంలో వాళ్ళ ఫ్యామిలీ డెవలప్ అవ్వాలి అంటే వాడు ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేసి తీరాలి. అది మనమైనా కస్టమర్ అయినా ఇంకొకరైనా మనకు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాడు మాత్రమే డెవలప్ అవుతారు. తమ్ముడు అది ఇన్వెస్ట్మెంట్ చేయకుండా డెవలప్ అయినట్టు చరిత్ర లేదు, అవకాశం లేదు. దానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇంకో సెషన్లో కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. లీడర్గా మాకు మానిటర్ చేస్తూ పేమెంట్ ఇస్తున్నాను అంటున్నారు, ఇస్తున్నారు కూడా, నేను ఫాలో అవుతాను అని ప్రామిస్ చేస్తూ మరి ఇంత చక్కటి కార్యక్రమానికి ఆహ్వానించిన వెంటనే నేను వస్తున్నాను, ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేస్తానని చెప్పేసి మాటించి తనకున్నటువంటి షెడ్యూల్, బిజీ షెడ్యూల్లో మనకి కొంత సమయాన్ని కేటాయించి మన కోసం చేసినటువంటి శ్రీ కేవీ ప్రదీప్ గారి స్వాగతం పలుకుతూ మార్నింగ్ ట్రెడిషనల్ ఫ్యామిలీ ఇన్ హైదరాబాద్ ప్రదీప్ గారు on stage. His passion and talent led him to earn a A-grade artist distinction at All India Radio. Swagam sir. He debuted as a lead actor in hit films like Awards. Joined JCI Secunderabad Walkertown in 1984, rising to chapter president in 1986. From 1985 zonal trainer to 2002 JCI Excel trainer, he has conducted 1,500 plus workshops impacting over 1.5 million students with 300 unique modules. Author of over 30 serials and 3 books in Telugu, he serves as a visiting faculty for public sector units and universities. Known for original ideas, humor and lifelong learning, he has 33 years of experience, training experience, and remains eager to learn from the younger minds. Happily married to Bibi Prasanthi Saraswati Garu, proud parent of Niharika and Nidesh Garu. Let's welcome Sri K.V. Pradeep Garu for this Jyoti Prajwalana Karyakrama and I will be honored to speak. Thank you so much, welcome sir. సరే విషయానికి వద్దాం. వచ్చామని కూర్చున్నా బిర్యానీలో పోదాం అంతేనా? ఎవరైతే ఇక్కడ ఉత్సాహంగా ఉండరో, ఎవరైతే ఇక్కడ వాళ్ళ కోసం వాళ్ళు రాలేదో, ఎవరైతే ఇక్కడ ఊరికి వచ్చి టెన్నిస్ మ్యాచ్ చూసినట్టు కూర్చుంటారో వాళ్ళు ఇంట్లో పోయి అంతేగా నాది అంతమంది. మీ అందరి ముందు ఒక గుడ్ న్యూస్ చెప్తా. ఇండియా ఇస్ బ్యాటింగ్ వెరీ వెల్. 503 for 6. శుభ్రం 231 నాట్అవుట్లు. మన వాషింగ్టన్ సుందర్ 25 నాట్అవుట్. కాబట్టి టెన్షన్ లేండి. అక్కడ వాళ్ళందరూ చప్పట్లు కొడుతూ ఉంటే బ్యాట్స్మెన్లు సెంచరీలు కొడుతూ ఉంటారు. ఇక్కడ మనం సెంచరీలు కొడితే మన చుట్టూ ఉన్న వాళ్ళు చప్పట్లు కొడతారు. ఈరోజు చాలా మంచి రోజు. ఎందుకంటే నేను దాదాపుగా 35-40 ఏళ్ళ నుంచి పబ్లిక్ స్పీకింగ్, ఇన్ఫాక్ట్ 50th ఇయర్ నాకు స్కూల్ నుంచి మొదలైన డిబేట్లు కానీ రియల్ ఎస్టేట్లో ఎంతమందిని చూశాను. కానీ ఆలయ అనే ఒక అద్భుతమైన పేరు పెట్టి దానికి నిర్వచనం చెప్పే తల్లి నేను చూడాలి. లక్ష్మీ గారు చెప్పారు ఇవాళ, చాలా సంతోషం. అలాగే భార్యాభర్తలిద్దరూ చదువుకుని కాదు చదువుకుని, ఇప్పుడంతా చదువుకుంటున్నారు కదా, చదువుకుని ఎంటెక్లో చదివి సాఫ్ట్వేర్ జాబ్స్ లండన్లో ఇంగ్లాండ్లో వదిలేసి ఇక్కడికి వచ్చి మనం మంచి చేయాలని చెప్పి ఒక తప్పు కూడా లేకుండా ప్రాసెస్గా ఉంటూ, అంటే మామూలుగా రియల్ ఎస్టేట్ తెలుసు కదా, వాళ్ళకి ఇంట్లో ఉండవు కానీ ఇక్కడ రోడ్లు కూడా నగలు పెట్టేస్తారు, ఇక్కడికి తీసుకుని వెంటనే చూపించేస్తూ ఉంటారు, కోట్లు వేసేసి. అంటే నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, కానీ మీకు ఉన్నది ఉన్నట్టుగా ఉంటేనే మనకు గౌరవం.
అంతమించి ఇంకేం లేదు. అలా ఉన్న శ్రీనివాసులు గారికి, లక్ష్మి గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు. వాళ్ళిద్దరి వ్యక్తిత్వం నాకు చాలా నచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే మనకేమైనా చెప్పినా చెప్పని ఈరోజు తెలిస్తే నెక్స్ట్ కూడా వెళ్తాం. కాబట్టి అలా కాకుండా రియల్లీ వి షుడ్ అప్రిషియేట్. సరే, ఈ కథలన్నీ వదిలేండి. మనం ఇప్పుడు అందరం కలిసి ఒక జస్ట్ 1.5 hours నాకు టైం ఇచ్చారు. జస్ట్ 1.5 hours. ఈ 1.5 hours మీ ఎవరికి బోర్ కొట్టకుండా, వాచ్ చూసుకోకుండా, పక్కవాడి మీద తలపెట్టుకుని నిద్రపోకుండా, లేదా ఫోన్ రాకపోయినా వచ్చినట్టు నటిస్తూ బయటికి వెళ్ళకుండా చేసే ఛాలెంజ్ నాది. ఐ టేక్ కేర్ ఆఫ్ యూ. ఇంత ఓపెన్గా ఏ స్పీకర్ చెప్పరు, నేను చెప్తున్నాను. ఎందుకంటే మన కోసం మనం బతకడానికి ఇక్కడికి వచ్చాం, పక్కవాడి కోసం రాదు. ఇప్పుడు ఎవరైనా నన్ను సార్ మీరు మమ్మల్ని అందరినీ ఉద్ధరించడానికి వచ్చారు, తప్పు. మీరు ఆలయ రియాక్టర్ని ఉద్ధరించడానికి వచ్చారు, తప్పు. లక్ష్మి గారిని, శ్రీనివాసులు గారిని ఉద్ధరించారు, తప్పు. ఇది నాకు ఇష్టం కాబట్టి ఇక్కడికి వచ్చాను. ఇలా మాట్లాడడం నాకు ఇష్టం కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. ఈ సెషన్ అయిపోవాలి, నేను ఇంటికి వెళ్ళాలి, మా ఆవిడ సరస్వతి గారు అడగాలి ఎలా అయిందండి సెషన్ అనాలి, సూపర్ సరస్ అని నేను చెప్పాలి. మీకేంటండి అంత అనాలి, అప్పుడు కదా జీవితం. దానికోసమే లేకపోతే ఎందుకు బతకాలి చెప్పండి? డబ్బు లేవా? డబ్బులు ఉన్నాయి, ఇంతకంటే ఎక్కువ డబ్బులు వేరే ఫీల్డ్స్లో ఉన్నాయి. థియేటర్కి ఏ సినిమాకి వెళ్ళాలి? మన కుబేరా చూసా, కుబేరాకి వెళ్ళాలి, 10:40 ఐమాక్స్లో షోకి వెళ్ళాలి నైట్ అని నేనే డిసిషన్ తీసుకుంటాను. వెళ్ళి నా కార్లో నేను, నా భార్య పిల్లలతో నేనే వెళ్తాను. వెళ్ళి అక్కడ ఒక 2 నిమిషాలు లేట్గా వెళ్తే పైన థియేటర్ కార్ పార్క్ చేసి పైన థియేటర్లోకి వెళ్ళేటప్పటికి వాడు షో స్టార్ట్ చేస్తాడు. నాకు కళ్ళు కనిపించవు, అలా ఉంటాం, ఏం కనిపించదు. ఒక కుర్రాడు వస్తాడు, ఎవడో 18 ఏళ్ళ వాడు, 20 వాడు. మన చేతిలో టికెట్ చూసి టార్చ్ లైట్ పెట్టి అక్కడ కూర్చోండి సార్ అంటాడు. మనం పోయి కూర్చుని హ్యాపీగా సినిమా ఎంజాయ్ చేస్తాం. ఎస్ సార్ నో? అలాగే ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎవరి దగ్గర ఇల్లు కొనాలనే కోరుకుంది, స్థలం కొనాలనే కోరుకుంది, వాడి చీకటితో ఎక్కడికి పోవాలో తెలియకున్నప్పుడు మీరు టార్చ్ లైట్ చూపించి ఆలయ నచ్చిపాటు చేస్తున్నారు. కాబట్టి ఎవరు చిన్నగా నేను చిన్నగా చేస్తున్నాను అనకండి. ఏ పని మనం చేసినా ఆ పని పెద్ద పని. ఎందుకంటే మన కోసం మనం చేసే పని, నిజాయితీగా చేసే పని, మోసం చేయకుండా చేసే పని. ఎప్పుడైతే మోసం చేస్తే దాన్ని భయపడాలి. కష్టపడి మనం తెలివితేటలతోటి మనం చేస్తున్నాం. సరే, దీని గురించి మాట్లాడడం ఎందుకంటే ముందర కాసేపు మీరందరూ పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు, 6 ఏళ్ల అనుభవం ఇక్కడ ఉన్నవాళ్ళు ఉన్నారు, ఇవాళే వచ్చిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కాబట్టి ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని అందరినీ హెట్రోజీనియస్ గ్రూప్ నుంచి హోమోజీనియస్ గ్రూప్ కింద చేద్దాం అనుకుంటా. ఐఎమ్ రెడీ. ఆర్ యు ఆల్ రెడీ? సూపర్. మీరందరూ ఇప్పుడు ఎల్కేజీ పిల్లలు అవ్వాలి. ఎందుకు ఎల్కేజీ పిల్లలు అవ్వాలంటే ఎల్కేజీ పిల్లలకి కులాలు లేదు, మతాలు లేదు, ఇంట్లో పెళ్ళాలని చేస్తారు, మొగుడేం చేస్తాడు, పక్కింటోడు ఏమనుకుంటాడు, ఎదురింటోడు ఏమనుకుంటున్నారు అన్న ఇన్హిబిషన్స్ లేవు. ఎవరు కనిపిస్తాడు విజయమే చేసి నా బెస్ట్ ఫ్రెండ్ అంటాడు. టీచర్ ఏం చెప్తే నేర్చుకుంటాడు. ఎస్ సార్ నో? మీరు ఎల్కేజీ పిల్లలు అయితే కదా నేనేం చెప్తే తెలుసుకుంటారు. కాబట్టి మీరు అందరూ ఎల్కేజీ పిల్లలు అవ్వాలి. ఆర్ యు ఆల్ రెడీ? ఏం సార్ ఇట్లా అంటారు సార్, చూసలేదా సార్ వీటికి? అదే గట్టిగా చెప్పాలి. ఆర్ యు ఆల్ రెడీ? ఇప్పుడు కొంచెం ఇప్పించింది నాకు ఇంకా. సో మీరందరూ ఎల్కేజీ పిల్లలు అయితే నేను ఎల్కేజీ టీచర్ని అవుతాను కదా. నేను క్లాస్ రూమ్లోకి వచ్చి గుడ్ ఈవినింగ్ కిడ్స్ అంట. మీరేమనాలి? వెరీ గుడ్. Shall I start the lesson? Yes. Very good. A for చంపేశారు. ఎందుకంటే అందరూ మన బేసిక్స్ మర్చిపోవాలి. సరే, మన ఎల్కేజీ పిల్లలు కాబట్టి ఇప్పుడు ఈ డెఫినేషన్ వద్దు, మామూలుగా మాట్లాడుతుంది. A for B for గట్టిగా, C for D for E for elephant, F for fox, G for gun, H for L, I for ice cream కదా. ఎంతకాలం చెప్తాయి ఓరు పెట్టట్లా? అమ్మ రోజు మ్యాగీ చేసి పెడితే ఇష్టం లేదు, మనకి ఉప్మా చేసి పెడితే ఇష్టం లేదు మన ఆవిడ కదా. మనకి హోటల్, ఒకే హోటల్లో ఇదే మీటింగ్, మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఇక్కడ పెడితే ఇక్కడే పెట్టారు శ్రీనివాసు గారు, ఏదైనా హోటల్లో పెట్టకపోయావా అని చెప్పి మాట్లాడుకుంటాం మనం. అందుకు మనకి ఇష్టమైన హీరో అదే హీరోయిన్తో 2వ సినిమాలో యాక్ట్ చేస్తే మనం ఏమంటాం? వీడికి తప్ప ఎవరు దొరకలేదా అని కామెంట్లు చేస్తాం. ఎస్ ఆర్ నో? మనం మాత్రం ఎంతకాలమైనా ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ అంటాం. కొద్దిపాటి తేడా మన ఆలోచన విధానంలో వస్తే
పెద్ద తేడా మన జీవన విధానంలో వస్తుంది. ఎలా మీరు గమనించండి. అమ్మా నాతో మాట్లాడిన తల్లి బాగానే ఉంటుంది, కొంచెం జుట్టుపోయింది పని ఓకే, నాతో మాట్లాడి ఎవరెవరితో మాట్లాడుతుంది. చిన్నపాటి తేడా ఎలా? మీరందరూ ఏ ఫర్ యాపిల్ అన్నారు, మీరే అన్నారు కదా, నేను అన్నా. యాపిల్ అంటే పండే కదా, ఎర్ర పండే కదా, తినే పండే కదా, రాఘవేంద్రరావు గారి హీరోయిన్ మీద విసిరి కొట్టి పండే కదా. అదేనా ఇంకేదన్నా ఉందా? హలో ఎస్ అన్నా? నేను కూడా ఏ ఫర్ యాపిల్ అంటున్నా. అది పండు కాదు, గ్యాడ్జెట్, ఐఫోన్. ఇంతే తేడా. అప్పుడు ఎలా ఈక్వేషన్ మారుతుంది? ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్లూటూత్, సి ఫర్ చాట్, డి ఫర్ డౌన్లోడ్, ఈ ఫర్ ఈమెయిల్, ఎఫ్ ఫర్ ఫేస్బుక్, జి ఫర్ జీమెయిల్, హెచ్ ఫర్ హెచ్పి అండ్ ఐ ఫర్ ఇన్స్టాగ్రామ్. చిన్నపాటి ఇదే ఏం తీసుకెళ్ళి ఒక యాక్టర్కి అట్రిబ్యూట్ చేద్దాం. యాక్టర్కి అట్రిబ్యూట్ చేస్తే ఏమవుతుంది? ఏ ఫర్ అల్లు అర్జున్, బి ఫర్ బాలకృష్ణ, సి ఫర్ చిరంజీవి, ఏ ఫర్ దగ్గుపాటి రానా అని చెప్పచ్చు. ఇదే తీసుకెళ్ళి ఒక ప్లేస్కి అట్రిబ్యూట్ చేద్దాం. ఏ ఫర్ అనకాపల్లి, బి ఫర్ బెల్లంపల్లి, సి ఫర్ చింతలపల్లి, డి ఫర్ దుర్గపల్లి. ఇప్పుడు మీరు చెప్పిన ఏ ఫర్ యాపిల్, యాపిల్ యాజ్ ఎ ఫ్రూట్, పండులానే నేను రీడిఫైన్ చేసి చెప్తాను. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బలి యాపిల్, సి ఫర్ చిన్న యాపిల్, డోర్ యాపిల్, ఎవరిది యాపిల్, ఫ్రీగా వచ్చిన యాపిల్, గమ్మత్తైన యాపిల్, అమ్మాద యాపిల్, ఇలా తీసుకో యాపిల్, చివ్వకు యాపిల్, కత్తిలాంటి యాపిల్, లవ్లీ యాపిల్, మధురమైన యాపిల్, నీకోసమైన యాపిల్, ఒకే ఒక యాపిల్, పసందైన యాపిల్, క్వాలిటీ యాపిల్, రుచికరమైన యాపిల్, సబ్సే అచ్చా యాపిల్, తినే యాపిల్, very tasty apple, Varema apple, excellent apple, or doctor apple, Jabardast, Jalatinant apple. My dear friends, life is not a computer function which says control C, control V. Copy paste చేయడానికి జీవితం కంప్యూటర్ ఫంక్షన్ కాదు. ప్రతి సెకండ్ కూడా మధురమైన ఒక ఫోటో ఫ్రేమ్ మూమెంట్ కావాలి. ఈ రోజు జూలై 3 సాయంత్రం 7:30 గంటలకి మీ దగ్గర నేను నుంచున్న ఈ క్షణం నా జీవితంలో ఒక మధురమైన క్షణం కావాలి. ఎస్ ఆర్ నో? ఎందుకు మీరు అంత ఉత్సాహంగా లేదు? వీళ్ళకి డబ్బులున్నా మీ కిందకి రాలేదు, నీ కిందకు వస్తాయి. ఎందుకంటే ఉత్సాహంగా మాట్లాడుతున్నా. మన జీవితంలో ప్రతి సెకండ్ ఉత్సాహంగా ఉంటేనే మనకు ఆ ఉత్సాహం బ్రహ్మాండంగా ఉంటుంది కదా. మనం అది మాటలు ఏదో వచ్చాం, ఏదో పోయాం, ఇక్కడ ఉన్నామని తెలుసుకోవాలంటే ముందు మీరు మీ కెపాసిటీ తెలుసుకోవాలి. మీ కెపాసిటీ తెలుసుకోవాలంటే మీ బ్రెయిన్లో ఉన్న మీ పార్ట్స్ తెలుసుకోవాలి. రైట్ సైడ్ ఒక పార్ట్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఒక పార్ట్ ఉంటుంది. లెఫ్ట్ బ్రెయిన్ ఏం చేస్తుందంటే ట్రాన్సాక్షనల్, చేసిన పనిని పదే చేయించి మిమ్మల్ని అక్కడ ఉంచేస్తుంది. ఎలా? మనం బైక్ నడుపుతూ ఉంటాం, కార్ నడుపుతూ ఉంటాం, మైండ్ ఎక్కడో ఉంటుంది, కానీ బైక్ బెస్ట్గా నడుపుతాం, సిగ్నల్ దగ్గర అవుతాం, ఇంటికి వచ్చేస్తాం. అమ్మ వంట చేస్తూ ఉంటుంది, వంటలక్క సీరియల్ చూస్తూ ఉంటుంది, వంట పాడుగారు వంటలక్క సీరియల్ కూడా అయిపోతుంది. అర్ధరాత్రి 12కి ఎవడో నేను నిద్ర లేపి ప్రదీప్ సార్ 12 ఎక్కడ చెప్పండి అంటే 12, 24, 36, 48, 60, 72, 84, 96, 108, 128 నేను అప్రయత్నంగా చెప్తా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అది చేస్తున్నాను కాబట్టి. ఇది మిమ్మల్ని ఏం చేస్తుంది? ఒక కంఫర్ట్ జోన్లో పెడుతుంది. కొత్తది ఎందుకు చేయాలి రాబాయి, చేసిన పని చెయ్యి, చాలే, ఇంత నుంచి కొత్తగా ఎందుకు చేయాలి, నీ బతికిందే, నువ్వు విందే. మనందరికీ ఒక సిండ్రోమ్ కదా, చిన్నప్పటి నుంచి ఎక్కించారు కదా, నువ్వు విందే, నీ బతికిందే, మా వాడి ఇంతే, 96 వస్తాయి, అందరావు, నీకు బయటికి పోదు, వీడి ఇంతే, మా అన్నయ్య కొడుకు ఎక్కువ అని ఎక్కించేటప్పుడు మనం అంతా ఏమనుకుంటున్నాం అంటే అవును నేను ఇంతే, నా బతికిందే, అదేంటో తెలియదు, నేను చూసినప్పుడు ఇండియా క్రికెట్ మ్యాచ్ ఓడిపోతుంది, అదేంటో తెలియదు, నేను ఎక్కినప్పుడే బస్సు టైర్ పంచర్ అవుతుంది, అదేంటో తెలియదు, నేను చూసేటప్పుడే టీవీలో కరెంట్ పోతుంది, అదేంటో తెలియదు, నేను చూడగానే పక్కన అలా ఉంటుందా? మనం చూసినా చూడకపోయి ఇంకా నాకు తెలవచ్చు, ఓడవచ్చు. ఇవన్నీ ఏం చేస్తాయంటే మన కండిషన్ చేసి ఇది మిమ్మల్ని ఒక కంఫర్ట్ జోన్లో పెడుతుంది. ఎందులో పెడుతుంది? నెలకు ప్లాట్ అమ్ముతున్నాం కదా, బాగానే ఉన్నాం కదా, ఏదో మిగతా వాడు అడుక్కునే వాడి కంటే బెటర్ కదా మనం అని ఇంకా మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది. కానీ మీ రైట్ సైడ్ బ్రెయిన్ ఏం చేస్తుందంటే అది ట్రాన్స్ఫర్మేషనల్, కొత్త రకంగా ఆలోచిస్తుంది, మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. ఏ ఫర్ యాపిల్ అంటే యాపిల్ అంటే పండే ఎందుకుంది, ఇంకేదన్నా ఉందా అని ఆలోచిస్తే మనకు 100 సొల్యూషన్స్ వస్తాయి. అది మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. గుర్తుపెట్టుకోండి, సూర్యుడు ఉదయిస్తే దాన్ని సూర్యోదయం అంటాం, చంద్రుడు ఉదయిస్తే దాన్ని చంద్రోదయం అంటాం. కానీ
ఒక ప్రశ్న ఉదయిస్తే దాన్ని జ్ఞానోదయం అంటాం. ఈ ప్రశ్న నా జీవితంలో ముందుకు తీసుకెళ్ళింది. ఇలాగే చేయాలా, ఇప్పుడే చేయాలా, అసలు నేను చెయ్యాలా వద్దా, వీళ్ళతోనే చెయ్యాలా, ఇంకెవరితోనే చెయ్యొచ్చా, అసలు ఎందుకు చేయాలి అనే ప్రశ్నలు మిమ్మల్ని జ్ఞానోదయం తీసుకొస్తాయి. ఇలా ఆలోచించబట్టి, ఇలా ప్రశ్నించబట్టే నా అందరూ కొంచెం ఫోన్లు సైలెంట్గా పెట్టుకోరా రిక్వెస్ట్. ఏమవుతుందంటే థాట్ ప్రాసెస్ అడ్డం వస్తాయి. దానికోసం ఇలా ప్రశ్నించబట్టే కె విశ్వనాథ్ గారు శంకరాభరణం తీయగలిగాడు, ఇలా ప్రశ్నించబట్టే రాజమౌళి బాహుబలి తీయగలిగాడు, ఇలా ప్రశ్నించబట్టే వేణు బలగం తీయగలిగాడు, ఇలా ప్రశ్నించబట్టే ధోని హెలికాప్టర్ షాట్ కొట్టగలిగాడు, ఇలా ప్రశ్నించబట్టే పివి సింధు రివర్స్ స్వీప్ కొట్టగలిగింది. మనల్ని కూడా మనం ప్రశ్నించుకోవాలి. ఎక్కడ ఉండాల్సిన వాళ్ళం, ఎక్కడున్నాం అన్ని యథార్థ స్థితి నుంచి మీరు బయటకు వచ్చి ఆలోచించాలి. లేకపోతే ఏమవుతుంది, మనం ఏమైనా గొర్రెల మందరమా, వెళ్ళిపోతూ ఉంటాం ముందరికి. మనుషుల్లో 2 రకాలు ఉంటారు. ఫస్ట్ రకం తోస్తే ముందుకెళ్తారు. మీరేం చెయ్యొద్దు, తిరుపతి క్యూలో పోయి నుంచోండి, నేను కథలు రాబోయే నుంచోండి, వెనకూడ తోస్తూ ఉంటాడు, మీరు ముందుకు పోతాడు. దానికి ఏమైనా తిరుగుతాడు కావాలా, ఏముంటారు ఎక్కడ నుంచోండి అంతే, వెనకూడ దొరుకుతుంది. ఇది ఫస్ట్ జాతి. సెకండ్ జాతి తోసుకుని ముందుకెళ్తారు. ఆ తోసుకుని ముందుకెళ్ళేవాడు మనమే ఉండాలి. 9,99,999 మంది స్టేడియంలోనూ టీవీల దగ్గర కూర్చొని చప్పట్లు కొడుతూ ఉంటే విరాట్ కోహ్లీ ఒక్కడే సెంచరీలు కొడుతూ ఉంటాడు. సెంచరీలు మనం కొట్టాలి, ప్రపంచం మొత్తం చప్పట్లు మనం కొట్టాలి. అప్పుడు మనం విజయం. కష్టమైన విషయం కాదు, కష్టమైన విషయం కాదు. కెరటం అంటే నాకు ఇష్టం. నారాయణ రెడ్డి గారు చూడండి, కెరటం అంటే నాకు ఇష్టము పడినందుకు కాదు, పడినా తిరిగి లేచినందుకు అంటాడు. రెసిలెన్స్, లేచే కూడా మనం తెచ్చుకుంటే మీ వయసుతో, మీ ఆడపొగ తేడాతో మనం ఎక్కడ పుట్టాం, ఏం చేసాం, మనం ఎక్కడున్నాం, ఏ మధ్యతరగతి వాళ్ళ కళలు ఉండకూడదా? నరేంద్ర మోడీ ఛాయ్ అమ్ముకుని ప్రధానమంత్రి అయినప్పుడు మనం ప్లాట్ అమ్ముకుని గొప్పవాళ్ళం కాలేమా? మనం మనని మనం తక్కువ చేసుకుంటున్నాం కాబట్టి మనం ఇట్లా ఆలోచిస్తున్నాము. మిమ్మల్ని తక్కువ చేసుకోవాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, మీ కెపాసిటీ, మీకున్న కెపాసిటీ మీకు కూడా తెలియదు. నా ఏజ్ ఇప్పుడు 64. రజనీకాంత్ రోబో 2.0 చూసారు మీరు? చూసారు చూడలేదా? అది రజనీకాంత్ 2.0, ఇది ప్రదీప్ 64.0. ప్రతిరోజు కేవలం 4 గంటలు మాత్రమే పడుకుంటారు. 1 గంట 15 పడుకుంటా, పొద్దున 5:15 లేస్తారు. రోజుకి 12,000 నుంచి 13,000 స్టెప్పులు వేస్తారు. నాకు 64 ఇయర్స్లో షుగర్ లేదు, బీపీ లేదు, కొలెస్ట్రాల్ లేదు, ఒక ట్యాబ్లెట్ లేదు, చీపు లేదు, చింత లేదు. ఎందుకంటే మన్ని మనం నమ్ముకున్నవాడు ప్రపంచంలో ఇంకేం అమ్ముకోకల్లా. మన్ని మనం నమ్ముకుంటే చాలు, ఇంకెవరికి ఏం చేయాలి. మీరు వండర్స్ చేయొచ్చు. నేను ఫస్ట్ చెప్తున్నా, మీరు వండర్స్ చేయొచ్చు, కానీ మీ మీద మీకు నమ్మకం లేదు కాబట్టి మీరు అక్కడ ఆగిపోతున్నారు. మరి పేరు పెట్టాలి. మేనిఫెస్టేషన్, మీరు ఏమనుకుంటే జరిగి తీరుతుంది. ఆ మేనిఫెస్టేషన్ అనుకోవాలి. నేను ఇక్కడికి వచ్చింది బిర్యానీ తినడానికి కాదు, నేను ఇక్కడికి వచ్చింది చప్పట్లు కొట్టడానికి కాదు, నేను ఇక్కడికి వచ్చింది నా కోసం. నేను నెక్స్ట్ టైం ఇక్కడికి వస్తే ప్లాట్ అమ్మి స్టేజ్ ఎక్కి ఆ అవార్డు తీసుకుంటానికి వస్తాను అని మీరు అనుకుంటే అదే జరుగుతుంది. ఎందుకు పక్కవాడు ఎవరికో చప్పట్లు కొట్టాలంటే మనం ఎందుకు చెప్పండి? అదే ఒక సీతాకోక చిలుక వస్తే పట్టుకోవాలని ట్రై చేస్తాం. వన్స్ సెల్ఫీ విత్ సీతాకోక చిలుక తీసుకోవాలని ట్రై చేస్తాం. మీరు సక్సెస్ఫుల్ అయితే ప్రతి వాడి డీపీలో మీ ఫోటోలు పెట్టుకుంటారు, ప్రతి వాడి డీపీలో మీ ఫోటోలు పెట్టుకుంటారు. మనం సక్సెస్ఫుల్ కాకపోతే మీ ఫోన్ కూడా పక్కవాడికి ఎత్తాడు, మీరు పలకరిసిన అని పక్క నుంచి ఎత్తారు. సక్సెస్కి పారామీటర్ ఏంటి? ప్రతివాడు ఆస్కారం వాడు కొట్టక్కల్లా. మన జీవితం మనకి ఆనందంగా కనిపించాలి. అద్దంలో మన ప్రతిబింబం మనకి శభాష్ ప్రదీప్ at 64 you are rocking అని నాకు నేను అనిపించడమే సక్సెస్. ఇంకెవరికి అనిపించగలరు? మీకు మీరు నచ్చాలి. పర్సన్ రోజుకి 2 కిలోమీటర్లు నడుస్తాడు. రిటైర్ అయ్యేదాకా 2 కిలోమీటర్లు. పొద్దున్నే లేస్తా సార్ 2 కిలోమీటర్లు నడిచొస్తా సార్, ఇది నా రొటీన్ సార్ అంటే అంతే వాడు బతుకు.
కానీ ఎక్స్ట్రాడనరీ పర్సన్ 2 కిలోమీటర్తో మొదలెట్టి 6 నెలలు అయ్యేటప్పటికి 2.5 ఏడాది అయ్యేప్పటికి 3 కిలోమీటర్లు అలా స్ట్రెచ్ చేసుకుంటూ పైకి వెళ్తాడు. అర్థమవుతుందా మీకు? యు ఆర్ అన్ ఎక్స్ట్రాడినరీ పర్సన్. మీకు మీరు ఆర్డినరీ అనుకుంటున్నారు, మీ కెపాసిటీ మీకు తెలియట్లేదు. ఎందుకంటే మనం పక్కవాడితో పోల్చి చూసుకుంటాం కాబట్టి మన కెపాసిటీ మనకు తెలియదు. 100% గ్యారెంటీ. ఇప్పుడు నేను చెప్తున్నా, నేను చిరంజీవి గారిని కాలేదు, నాకంటే పెద్ద యాక్టరు, మెగాస్టార్, గ్రేటెస్ట్ పర్సన్, ఇండస్ట్రీకి చాలా హెల్ప్ చేశాడు. 100% పద్మవిభూషణ్ వచ్చింది. నేను చిరంజీవి గారిని కాలేదు, కానీ 10,000% చిరంజీవి గారు కూడా ప్రతిభ కాలేదు. నా క్వాలిటీస్ నాకున్నాయి కదా, నేను ఆయన తప్పు చేసి మాట్లాడతా. నా క్వాలిటీస్ నాకున్నాయి కదా, నేను ఎందుకు ఎవరితో అయినా కంపేర్ చేసుకోవాలి? నేను చెప్తున్నా, ఈ రోజు నుంచి మనం 6th యానివర్సరీ కంపల్సరీ చేసుకుంటున్నాం అనుకోండి. వాడ 7th యానివర్సరీ చేసుకోవడానికి ఇదే వేదికలో వచ్చినప్పుడు మీరు మీ బ్యాంక్ అకౌంట్లో మీకు కావాల్సినంత డబ్బుని, మీకు కావాల్సిన కారు కొనుక్కొని, మీ భార్య పిల్లల మొహం మీద చిరునవ్వు తెచ్చుకొని, మీ చుట్టుపక్కల వాళ్ళ మధ్యలో గౌరవం తెచ్చుకొని, ఆలయ రియాలిటీలో నేను బాగుపడ్డాను, నాతో పాటు మీరు బాగుపడ్డాని ఒక టెస్టిమోనియల్ ఇక్కడ ఇస్తే, దాంతో ఒక రీల్ తీసి సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తే, దానికి 1 మిలియన్ వ్యూస్ వస్తే అది మజా, అది టార్గెట్. నాకు చెప్పండి, మనం అందరం మ్యాజిక్ చేసుకోవాలి కదా మన లైఫ్ని. మ్యాజిక్ అంటే హాంఫర్ట్ అనగానే మ్యాజిక్ అయిపోతుంది కదా. మెజిషియన్ ఇట్లా క్యాప్ తీస్తాడు, ఇట్లా తీస్తాడు, దీంట్లో ఏమన్నా ఉందా అంటాడు, నల్లగా ఉంటుంది, ఏం చేస్తారంట మనం. వాడి పక్కన చిన్న క్లిప్ ఉంటుంది, ఆ క్లిప్ను నొక్కుతాడు, మనకు తెలియకుండా వచ్చే పావురం చేతి మీద పడుతుంది, మనందరూ చప్పటి కొట్టి మ్యాజిక్ చేశాడు అంటాడు. కళ తెలియకపోతే పక్కవాడు చేసింది పో బ్రహ్మ విద్య, తెలిస్తే మీరు కూడా చేయొచ్చు. ముందు కూర్చున్న వాళ్ళు వీళ్ళందరూ బ్రహ్మ విద్యను తీసుకురాలా, మీలా జీవితాన్ని మొదలుపెట్టారు. కానీ ఈ రోజున ఆర్డినరీ నుంచి ఎక్స్ట్రాడినరీ అయ్యారు. వాళ్ళ టీమ్స్ని వాళ్ళు ఫామ్ చేసుకుంటున్నారు. సత్యసాయి బాబా తన బుక్ లీడర్షిప్లో చెప్తాడు, if there is a coordination between your thoughts, words and then deeds, మనస వాచ కర్మేణ, మన ఆలోచనలకి, మనం మాట్లాడే మాటలకి, మనం చేసే చర్యల మధ్య పొంతన ఉంటే అదే లీడర్షిప్ అని చెప్తారు. మన ఆలోచనలు ఎక్కడ ఉంటే చేసి పడేయాలి, రేపు పొద్దున అమ్మేయాలి, ఈ మంత్ టార్గెట్ ఉండాలి. మన మాటలు ఉంటే 10 అమ్ముతారా, 20 అమ్ముతాను సార్, నీకెందుకు, తెల్లారితే మనిషిని కాదు, లేస్తే మనిషిని కాదు, రేపు చూడు, ఫస్ట్ మంత్ చూడు, సెకండ్ మంత్ చూడు, నెక్స్ట్ చూస్తా అనే మాటలుండి మన చేతలు గడప నుంచి కూడా కాళ్ళు తాటం. అది కాదు లీడర్షిప్. నేను ఒప్పుకున్న ఒక ప్లాటు ఇక్కడి నుంచి అమ్మండి, ఫస్ట్ ఇక్కడి నుంచి అమ్మండి. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? మనకి సస్పెన్స్, రాజమౌళి గారికి కాదు, ఆయన కథ తెలుసు. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? అలాగే మీ జీవితం కూడా మీకు కథ తెలియాలి, చూసేవాడికి సస్పెన్స్ అవ్వాలి. నేను అనుకోలేదురా మాధురిని ప్లాట్లు అమ్ముతున్నది, మామూలుగా ఉండేది ఇంట్లో, నెక్స్ట్ డోర్ లేడీలో ఉండేది, నేను అనుకోలే మాధురి ఇట్లా అమ్ముతుంది అని మన ఇంటి చుట్టుపక్కల వాడు చెప్తూ ఉంటే, అది మన చెవులు పడితే అది విని కూడా విన్నట్టు మనం నవ్వుకుంటూ నడుస్తూ ఉంటే ఆ కిక్కే వేగం అసలు కదా. అలాంటి కిక్ కావాలి కదా మనకి. ఏంటని ఎస్ఆర్నో అలాంటి కిక్ కావాలి కదా. నేను 10 మందిలో అక్కడండి, అక్కడండి, వాళ్ళే ఉన్నారండి అంటే మనకి ఏం కిక్ అవుతుంది? మీకు చెప్తాను, 3 సినిమాలు హీరోగా యాక్ట్ చేశాను. ఇందాక ఆయన బయోడేటాలో చెప్పారు. 81, 82, 83 ఆ ప్రాంతంలో నా 19, 20, 21 గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్లో హీరో అయిపోయి 3 సినిమాలు సూపర్ హిట్. ఇప్పుడు మీకున్న ఈ ప్రభాస్లు వీళ్ళందరూ అల్లు అర్జున్ లాగా అప్పుడు ఒక కల్ట్ హీరో లాగా సూపర్ హిట్ అయినాయి. నాకు సినిమా ఇండస్ట్రీ అంత నచ్చక వెనక్కి వచ్చి 3 సినిమాలు హీరోగా యాక్ట్ చేసిన తర్వాత సిటీ బస్సులో తిరుగుతూ చార్టెడ్ అకౌంటెన్సీ చదువుకున్నాను. ఐ బికమ్ ఏ చార్టెడ్ అకౌంటెంట్. సిఏ అయిపోయిన తర్వాత నా దగ్గర 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ 1 తిరిగి సినిమాకి వెళ్తాం. ఆప్షన్ 2 మళ్ళీ చార్టెడ్ అకౌంటెన్సీ ప్రాక్టీస్ చేయడం. ఆప్షన్ 3 ఏదన్నా కొత్త పని చేయడం. 25 ఏళ్ల వయసులో ప్రపంచం మొత్తం పడుకున్నప్పుడు నేను లేచి ఒక కొత్త పని చేశాను. ఆ పని మీ అందరూ ఇవాళ మీ టీవీ సీరియల్స్ చూస్తున్నారు కదా. తెలుగులో టీవీ సీరియల్ తీసిన ఫస్ట్ ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాక్టర్.
ఎందుకు చెప్తున్నానంటే నాకు గొప్పగా చెప్పట్ల, కొత్తగా నాకు వచ్చే పేరు లేదు, ఊడే జుట్టు లేదు, రెండు అయిపోయింది. ఇక కొత్తగా ఏం రాదు నాకు. నేను ఓపెన్ మాట్లాడతా, నేను నాకు గొప్ప చెప్పడానికి చెప్పట్లా. మీరు ఒకళ్ళైనా దీన్ని తీసుకుని ఎస్ నేను కూడా ఇలా చేయగలను అని అనుకుంటాను మాత్రమే చెప్తాను, ఇంత మించి చెప్పను. ఈ టైంలో ఒక సీనియర్ జర్నలిస్ట్ నన్ను అడిగాడు, ప్రదీప్ గారు అంత పెద్ద సినిమా ఇండస్ట్రీ వద్దని, ఇంత చిన్నప్పట్లో చిన్నగా ఉండేది, హైదరాబాద్లో మాత్రమే ఉండేది టీవీ, ఇంత చిన్న టీవీ ఇండస్ట్రీకి ఎందుకు వచ్చారు అని చెప్తే నేను చెప్పిన సమాధానం ఇవాళ కూడా నా చెవుల్లో నాకు వినిపిస్తుంది. ఒక పెద్ద దేశంలో సైనికుడిగా బతికే బదులు ఒక చిన్న దేశానికి సైన్యాధ్యక్షుడిగా బతకాలనుకుంటున్నానని మాలో చక్కటి ఎనర్జీ నింపిందని అనుకుంటున్నాం. అయితే మాలో దాగినటువంటి ఆ హిడెన్ మెజిషియన్ ని వెలికి తీసే నేపథ్యంలో మీరు చేసినటువంటి ఈ ప్రిపరేషన్ ఏదైతే ఉందో మాకు బాగా నచ్చిందండి. మీ అందరికీ కూడా మరొకసారి మా తరపు నుంచి చక్కటి మా దగ్గర ఉన్నటువంటి మెజిషియన్స్ ని మీ దగ్గరికి తీసుకొచ్చి చిన్న సత్కారం సార్ మీరు చెప్పినట్టుగా సీఎండీ గారిని ఆహ్వానిస్తున్నాను. మేడం గారు